ఒక అడవిలో ఓ తెలివైన కొంగ ఉండేది. దాని పేరు కొంగమ్మ. అది వంటలు బాగా చేసేది. రుచిగా వండుకుని ఆనందంగా తిని తన గూటిలో హాయిగా నిద్రపోయేది. కాని ఉన్నట్టుండి దానికో కష్టం వచ్చి పడింది. అదేమిటంటే మొన్నటి నుంచి ప్రతిరోజు ఒక బంధువు వచ్చి దాని ముంగిట్లో వాలిపోసాగాడు. రావడమేగాక దానిని హాయిగా తిననీయకుండా ఇబ్బంది కూడా కలిగించసాగాడు. చూద్దాం మరి ఆ తెలివైన కొంగ ఏం చేసిందో. పిచ్చుక ఎగురుకుంటూ వచ్చి కొంగ ఇంటి ముందు వాలిపోయింది. ఓ కొంగ సోదరి, ఆహా, నీ ఇల్లు ఎంత అందంగా ఉందో. నీ చేతి వంట స్మెల్ మా ఇంటి వరకు వచ్చేస్తుంది. ఓ బాగుంది. అసలు నేను వాడే నీళ్లు మా ఊరి నానమ్మ కాలువ నీళ్లు. అల్లం మిరియాలు అన్నీ పాతకాలపు గింజలతో చేసినవి. అలాగా? అయితే ఒకసారి రుచి చూసేద్దాం. వాసనే కలవర పెడుతుంది. ఓకే, కానీ మా ఊర్లో అలాంటి వంటలు తినాలంటే ముందు తల క్రిందకి కాలు పైకి పెట్టి కొండపైకి ఎగురుకుంటూ వెళ్ళాలి. వెళ్తావా? అమ్మో, అలా రివర్స్ లో ఎగరడం నాకు రాదే. మరి ఇంకెందుకు ఎక్కడే ఉన్నావు? ముందు వెళ్ళి రివర్స్ లో ఎగరడం ప్రాక్టీస్ చేసుకో. పో, ఆ తర్వాత రా, ఇష్టం వచ్చినంత తిందు. కొంగ పిచ్చుకకి ఊరిలో ఉన్న ఒక పాత సంప్రదాయం అంటూ చెప్పి పంపేసింది. అలా మొదటి బంధువు బాధ తప్పింది. రెండవ రోజు చిలుక ఎగురుకుంటూ వచ్చి కొంగ ఇంటి ముందు వాలిపోయింది. హాయ్ బ్యూటిఫుల్ కొంగమ్మ, నిన్ను చూడగానే నాకు అందమైన హంసే గుర్తుకొస్తుంది. ఎంత బాగున్నావో. ఈ చిలుక మాటలతోనే మంత్రం వేసేలా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంగమ్మ, నాకు కాస్త నీ వంట రుచి చూడాలని ఉంది. ఏదైనా కొంచెం పెట్టవు? మా ఊర్లో అలా రుచి చూడాలంటే ఒక్క నియమం ఉంది. అదేంటంటే నీ గొంతుతో కోయిలు మెచ్చినట్టు ఒక పాట పాడాలి. పాట? ఏ పాట? లాహిరి లాహిరి లాహిరిలో పాత పాట. అబ్బో, ఆ పాట నాకు రాదు. నేను ఇంతవరకు పాత పాటలే వినలేదు. నేను జస్ట్ రింగా రింగా లాంటి మోడర్న్ పాటలే పాడగలను. అయితే నీ మోడర్న్ ఆకలిని మోడర్న్ దారిలో తీర్చుకో బావా. నాకైతే పాత పాటే బాగా నచ్చుతుంది. పాత పాటలు నేర్చుకుంటారా, కమ్మగా తిందువు గాని. చిలుక మోడర్న్ మేనరిజంతో వచ్చింది. కానీ కొంగ ఓల్డ్ స్కూల్ స్టైల్లో దాన్ని పంపించేసింది. మూడవ రోజు కాకి ఎగురుకుంటూ వచ్చి కొంగ ఇంటి ముందు వాలిపోయింది. కొంగమ్మ, నీ బిర్యానీ వాసన అడవి మొత్తం అదరగొట్టేస్తుంది. నాకు కాస్త ఇవ్వవా? ఇవ్వకుండా ఉంటానా? పైగా నీలాంటి అందమైన కాకి అడిగినప్పుడు. కానీ మా ఊరిలో ఒక చిన్న పద్ధతి ఉంది. ముందుగా ఒక్కసారి దిమ్మెల మీద పాదముద్ర వేసి 3 సార్లు కొంగ దేవత అని గట్టిగా అరిచి మొక్కుతారు. వింతగా ఉందే, ఆ పద్ధతి ఏంటి? అది మా ఊరిలో వాస్తు మంత్రము. దాన్ని చేయకపోతే భోజనం తిన్న వాళ్ళకి కడుపు నొప్పి వస్తుంది. ఆ తర్వాత దాన్ని తగ్గించడం ఎవరి వల్ల కాదు. అమ్మో, నాకు కడుపు నొప్పి అంటే చాలా భయం. వస్తాను మరి, నన్ను వదిలే. అలా తెలివైన కొంగ మూడో రోజు తన దగ్గరకు వచ్చిన బంధువుని బుద్ధిగా పంపించేసింది. కొంగమ్మ అమాయకురాలేం కాదు. సహనం, తెలివి, సరదా అనే మూడింటి కలయిక. ఈ రోజుల్లో మనకు ఇలా ఇబ్బందులు ఎదురైతే కొంగమ్మలా మంచి మాట కొంచెం మస్కా కొట్టి సమస్య నుండి బయటపడవచ్చు. కాకి కొత్త వ్యాపారం. అనగనగా ఒక అడవిలో బాతు ఒకటి ఉండేది. అది అడవిలో అంగడి తెరిచి పక్షులకు అవసరమైన చిరుధాన్యాలు, పండ్లు, చేపలు సేకరించి వ్యాపారం చేసేది. సరసమైన ధరలకే నాణ్యమైన సరుకు అమ్మడంతో చాలా దూరాన ఉండే పక్షులు కూడా బాతు దగ్గరే ఖరీదు చేసేవి. దాంతో అక్కడికి వచ్చిన పక్షులను అది ప్రేమతో పలకరించేది. అలా దుకాణానికి రావడంతో చాలా పక్షులు బాతుకు స్నేహితులయ్యాయి. దానికి పేరుతో పాటు డబ్బు కూడా వచ్చింది. అదే అడవిలో కాకి ఉండేది. అది కూడా తనకు కావాల్సిన ఆహార పదార్థాలు బాతు దగ్గరే ఖరీదు చేసేది. కాని కాకికి బాతు వ్యాపారం చూసి అసూయ కలిగింది. ఎలాగైనా దాని వ్యాపారాన్ని దెబ్బతీయాలని అనుకుంది. కాకికి అడవి నిండా స్నేహితులే ఉన్నారు. తనకున్న స్నేహితులనే పావులుగా వాడి తను కూడా బాతులా వ్యాపారం చేసి
డబ్బు సంపాదించాలని ఆలోచన చేసింది. కాకి అడవిలో దుకాణం తెరుస్తున్నట్టుగా తన స్నేహితులందరికీ చెప్పింది. బాతు అంగడికి శ్రమపడి చాలా దూరం వెళ్లకుండా అడవి మధ్యలోనే తను కొత్త అంగడి తెరుస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై తన వద్దనే సరుకులు ఖరీదు చేయమని కోరింది. కాకి కొత్తగా తెరిచిన అంగడికి తన స్నేహితులంతా రాసాగారు. పక్షులన్నీ కాకి దగ్గరే ఖరీదు చేయడంతో బాతు వ్యాపారం తగ్గిపోయింది. ఒకరోజు కోడిపుంజు పెద్ద సంచితో కాకి అంగడికి వచ్చింది. కాకిబావా, నాకు 2 కిలోల వడ్లు కావాలి అని అడిగింది. కోడిపుంజు కోరినన్ని వడ్లను కాకి కొలిచి ఇచ్చింది. ప్రతిఫలంగా డబ్బు అడిగింది. ఇస్తాలే కాకిబావా, ఎక్కడికి పోతా అంది కోడిపుంజు. స్నేహం కొద్దీ కాకి సరేనంది. అది వెళ్ళిందో లేదో చేతిలో సంచితో చిలకమ్మ కాకి అంగడి ముందు వాలింది. చిలకమ్మ రాకకు కాకి సంతోషించింది. కాకిబావా, నాకు జామ పండ్లు కావాలి అంది చిలకమ్మ. కాకి వాటిని అందించి తరువాత డబ్బు అడిగింది. తీసుకుందులే, మళ్ళీ రానా ఏంటి అంది చిలకమ్మ. కాకి అలాగేనంది. మరొకసారి పావురం వచ్చింది. కాకిబావా, నాకు కిలో గోధుమలు కావాలి అని అడిగి గోధుమలను తీసుకుని డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాలే అంటూ సంచి తీసుకుని ఎగిరిపోయింది. తరువాత దుకాణం దగ్గరకు గద్ద వచ్చి వాలింది. గద్ద రాకకు కాకి పొంగిపోయింది. అన్నా, రా అన్నా అని ప్రేమతో పిలిచింది కాకి. కాకి తమ్మి, నాకు చేపలు కావాలి అంది హోందాగా. కాకి వేగంగా సంచి నిండా చేపలు నింపి ఇచ్చింది. ప్రతిఫలంగా దానిని డబ్బు అడిగింది. డబ్బులా? తీసుకోవడమే గాని ఎవరికి ఏమిచ్చే అలవాటు లేదు తమ్మి అంటూ సంచితో రివ్వున పైకెగిరిపోయింది గద్ద. గద్ద అలా చేయడంతో కాకికి ఏడుపు ఒక్కటే తక్కువ. ఇలా కాకి దగ్గరున్న సరుకు అయిపోయిందే కాని పైసా కూడా తిరిగి రాలేదు. గట్టిగా అడుగుదామంటే స్నేహం అడ్డొచ్చింది. కొద్ది డబ్బుతో అది వ్యాపారం నడపలేక దివాలా తీసింది. బాతు వ్యాపారం మీద ఉన్న అసూయే తనని మింగిందని గ్రహించింది కాకి. అంతేకాదు, స్నేహాన్ని వాడుకుని వ్యాపారం చేయలేమని బాతులా వ్యాపారపరంగా ఏర్పరచుకున్న స్నేహమే గొప్పదని తెలుసుకుంది. పావురం, కాకి, చిలుక స్నేహం. అనగనగా అడవిలో ఒక నది. ఆ నది ఒడ్డున 2 పెద్ద చెట్లు. అందులో ఒక చెట్టు మీద పావురం, రెండవ చెట్టు మీద చిలుక గూళ్లు కట్టుకుని వాటి పిల్లలతో జీవిస్తూ ఉన్నాయి. ఒకనాడు ఆ దారిని వెళుతున్న కాకి ఒకటి తనకు తన పిల్లలకు ఆ చెట్ల మీద ఒక చిన్న గూడు కట్టుకుందామని అనుకుని మొదటి చెట్టు మీద ఉంటున్న పావురం దగ్గరికి వెళ్లి ఇలా అడిగింది. మిత్రమా, వర్షాకాలం వస్తోంది. నేను నా పిల్లలు ఉండడానికి ఈ చెట్టు కొమ్మ మీద గూడు కట్టుకోనా? వద్దు, ఈ చెట్టు మీద నువ్వు గూడు కట్టుకోవద్దు, వెళ్ళు అనేసింది పావురం. దాంతో ఆ కాకి చిన్నబుచ్చుకుంది. నేను ఆకారంలోనే నలుపు, కానీ నీవు చూడ్డానికి తెల్లగా ఉన్నా నీ మనసంతా నలుపే అని తిట్టుకుంది. నిరాశగా రెండో చెట్టు పైన ఉంటున్న చిలుక దగ్గరకు వెళ్లి సహాయం కోసం వేడుకుంది. వెంటనే చిలుక ఏమాత్రం ఆలోచించకుండా సరేనంది. కాకి చాలా ఆనందంతో ఎగిరి గంతులేస్తూ గూడు కట్టే పని మొదలుపెట్టింది. వానాకాలం వచ్చేలోపే రెండో చెట్టు మీద గూడు కట్టేసుకుంది. ఒకే చెట్టు మీద ఉండడంతో చిలుక పిల్లలు, కాకి పిల్లలు మంచి మిత్రులైపోయాయి. అవి కలిసి ఎగురుతూ కలిసి ఆడుకోవడం ప్రారంభించేశాయి. అలా ఆ చెట్టు మీద కాకి తన పిల్లలతో ఆనందంగా కాలం గడపసాగింది. ఈలోగా వర్షాకాలం వచ్చేసింది. అంతలో వాన కూడా మొదలైంది. తరువాత గాలివాన పెద్దదై జోరుగా వర్షం కురవసాగింది. ఆ ఎదురుగాలికి పావురం ఉంటున్న మొదటి చెట్టు కోకటి వేళ్లతో సహా కూలిపోయింది. ఇదంతా రెండో చెట్టు మీద కూర్చున్న కాకి చూసి హేళనగా నవ్వుకుంది. చెట్టు కూలిపోవడంతో గూడు లేక అవస్థలు పడుతున్న పావురాన్ని చూస్తూ, నాకు సహాయం చేయడానికి నిరాకరించావుగా, దేవుడు నీకు సరైన శిక్ష వేశాడు అంది వెక్కిరిస్తూ. అప్పుడు పావురం ఇలా అన్నది. నేనుంటున్న చెట్టు బలహీనమైనదని నాకు తెలుసు. తుఫాను వస్తే కూలిపోతుందని కూడా తెలుసు.
నాతో పాటు నువ్వు కూడా కష్టాలు పడకూడదని నువ్వు గూడు కట్టుకునేందుకు నిరాకరించాను. నన్ను క్షమించు మిత్రమా. పావురం చెప్పినది వింటూనే కాకి చిలుక చలించిపోయాయి. కాకి చాలా బాధపడింది. అయ్యో, నీవు నన్ను గూడు కట్టుకోనివ్వలేదనే కోపంతో నేను చాలా హేళనగా మాట్లాడాను. నన్ను క్షమించు మిత్రమా అని కాకి క్షమాపణ కోరింది. వెంటనే కాకి చిలుకలు పావురం కోసం తమ ప్రక్కనే మరో అందమైన గూడును కట్టి ఇచ్చాయి. ఆనాటి నుండి అవి మూడు తమ పిల్లలతో ఒకే చెట్టు మీద స్నేహంగా ఉంటూ ఆనందంగా జీవించసాగాయి. తెల్ల ఏనుగు. అనగనగా ఒక అడవిలో ఏనుగు ఒకటి ఉండేది. ఒకరోజు సరస్సులో ఈదుతున్న హంసలను, చెట్ల కొమ్మలపై ఎగురుతున్న కొంగలను, పొదల్లో అటు ఇటు గంతులేస్తున్న కుందేళ్లను చూశాక ఆ ఏనుగు చాలా బాధపడింది. హంసలు, కొంగలు, కుందేళ్లు తెల్లగా చూడడానికి ఎంతో అందంగా ఉన్నాయి. నేనెందుకు ఇంత నల్లగా ఉన్నాను? నా శరీరం కూడా తెల్లగా ఉంటే నేను కూడా వాటిలాగే అందంగా ఉండేదాన్నేమో అనే ఆలోచన కలిగింది. ఎలాగైనా తను కూడా తెల్లగా మారాలన్న కోరిక కలిగింది. కాని ఎలా మారాలో దానికి తెలియలేదు. ఇక ఆ రోజు నుంచి ఏనుగు దిగులుతో ఆహారం తీసుకోవడం మానేసి చిక్కి శల్యమైపోయింది. ఈ సంగతి ఏనుగు మిత్రుడైన నక్కకు తెలిసింది. నల్లగా ఉన్నందుకు నువ్వేం బాధపడకు మిత్రమా. నిన్ను తెల్లగా మెరిసిపోయేలా చేసే బాధ్యత నాది. నీవు బెంగ పెట్టుకోకుండా బలంగా 4 రకాలు తిను అని ధైర్యం చెప్పింది. స్నేహితుడి కోరిక తీర్చడానికి నక్క వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. అడవికి దగ్గరలో ఉన్న ఒక ఊరు నుంచి తెల్లరంగు డబ్బాలు తెప్పించింది. కోతుల సహాయంతో ఏనుగు శరీరం నిండా తెల్లరంగు వేయించింది. దాంతో నల్లగా ఉన్న ఏనుగు కాస్త తెల్లగా మారిపోయింది. ఆ విధంగా తన కోరిక తీరడంతో ఏనుగుకు ఎంతో సంతోషం కలిగింది. తెల్లటి తన శరీరాన్ని చూసుకుని మురిసిపోయింది. నీ సహాయం ఎప్పటికీ మర్చిపోను మిత్రమా అని నక్కతో చెప్పి అడవంతా ఆనందంగా తిరగసాగింది. ఆ తెల్ల ఏనుగును మిగిలిన ఏనుగులు, ఇతర జంతువులు, పక్షులు వింతగా చూసేవి. కొన్ని రోజుల తరువాత అడవిలో తెల్ల ఏనుగు ఉందన్న వార్త అందరూ చర్చించుకోవడంతో వేటగాళ్లకు చేరింది. ఎలాగైనా ఆ ఏనుగును బంధించి తీసుకెళ్లాలని వాళ్ళు వచ్చి అడవంతా జల్లెడ పట్టి వెతకసాగారు. వారి రాకతో ఆ అడవి వాతావరణమంతా అల్లకల్లోలంగా మారిపోయింది. అంతవరకు ఏ భయం లేకుండా స్వేచ్ఛగా తిరిగే జంతువులు, పక్షులు ప్రాణభయంతో పరుగులు పెట్టాయి. చివరకు ఆ తెల్ల ఏనుగును వేటగాళ్లు పట్టుకోగలిగారు. ఈ తెల్ల ఏనుగును అమ్మితే మనకు బోలెడు డబ్బు వస్తుంది అన్నాడు వేటగాడు. ఏనుగును నలువైపులా చుట్టుముట్టి తాళ్లతో కట్టి లాక్కుపోసాగారు. ఇంతలో చిన్నగా వాన మొదలైంది. చూస్తుండగానే వర్షం పెద్దదై కుండపోతగా కురవసాగింది. ఆ వర్షపు నీటికి ఏనుగు ఒంటి మీద ఉన్న తెల్ల రంగు కాస్త కరిగిపోయి దాని అసలు రంగు బయటపడింది. నల్ల ఏనుగును చూసి వేటగాళ్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఒరేయ్, ఇది తెల్ల ఏనుగు కాదురా, మామూలు ఏనుగే. మనం మోసపోయాం అన్నాడు వేటగాడు. తరువాత వాళ్ళు దాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఆ విధంగా ప్రాణాలతో బయటపడ్డ ఏనుగుకు బుద్ధి వచ్చింది. ఉన్నదానితో సంతృప్తి చెందాలే కాని లేనిదాని గురించి బాధపడకూడదని నిర్ణయించుకుంది. ఈసారి మునిపటి కంటే సంతోషంగా అడవిలో సంచరించసాగింది. అల్లరి కోతి. అనగనగా ఒక ఊళ్ళో ఒక గాడిద ఉండేది. అది ఆ ఊరి వాళ్లకు ఎప్పుడు ఏ అవసరం పడినా సహాయపడేది. చాలా బరువులు కూడా మోసేది. అలా అందరితోనూ ఎప్పుడూ స్నేహంగా, విశ్వాసంగా ఉండేది. దాంతో వారు పెట్టిన ఆహారం తిని ఖాళీ సమయాలలో ఒక చెట్టు క్రింద పడుకునేది. ఆ చెట్టు దగ్గరకు ప్రతిరోజు ఒక అల్లరి కోతి వచ్చి చెట్టుకున్న కాయలను, ఆకులను, పిందెలను కోసి ఆ గాడిదపై విసిరేసేది. అలానే దారిని పోయే వారిపైన విసిరేసేది. పెద్ద పెద్దగా అరుస్తూ అందరినీ వెక్కిరించేది. ఒక్కోసారి దారిని పోయేవాళ్లు రాళ్లతో ఆ కోతిని కొట్టేవారు. అది తప్పించుకుని ఆ చెట్టు మీద నుండి ఇంకో చెట్టు మీదకు, ఒక కొమ్మ మీద నుండి వేరొక కొమ్మ మీదకు గెంతుతూ వారిని బెదిరించేది. తుంటరి కోతి అల్లరికి
గాడిదకు చికాకు వేసేది. ఎలాగైనా కోతిలో మార్పు తీసుకురావాలని అనుకుంది. మరుసటి రోజు ఎప్పటిలాగే గాడిద కోతి ఆ చెట్టు వద్ద కలుసుకున్నాయి. మిత్రమా, రోజూ నిన్ను గమనిస్తున్నాను. నీ అల్లరి చేష్టలు మితిమీరుతున్నాయి. నిన్ను చూస్తే చిన్నా పెద్ద అందరూ కొట్టడానికి చూస్తున్నారు. నీవు ఇలాగే ఉంటే నీకు ప్రమాదం, జాగ్రత్త అని చెప్పింది గాడిద. ఆ మాటలు పెడచెవిని పెట్టిన కోతి ఆగడాలు మరింతగా పెరిగాయి. ఊరిలో వాళ్ళు ఆ ఊరి నుండి కోతిని తరిమేద్దామని వెంబడించారు. వారికి భయపడిన కోతి గెంతుతూ ఒక చెట్టుకు ఉన్న తేనె తొట్టకు తగిలింది. అంతే, ఒక్కసారిగా తేనెటీగలన్నీ వచ్చి కోతిని కుట్టేశాయి. చివరికి తీవ్ర గాయాలతో ఎలాగోలా తప్పించుకుంది. కోతి 2 రోజుల పాటు కనిపించలేదు. 3వ రోజు ఊర్లో ఒక ఇంటి గోడ పక్కన పెట్టిన కర్ర దొంగలు ఎక్కి దిగుతూ వాటిని ఊపుతూ గంతులేయడం మొదలెట్టింది. ఆ కుదుపులకు పెద్ద దొంగ ఒకటి కోతి కాలుపై పడి కాలు నలిగిపోయింది. అది బాధను భరించలేక పెద్దగా అరుస్తూ ఉంది. ఎవరూ దానిపై జాలి చూపించలేదు. వెంటనే గాడిద వెళ్లి కోతిని రక్షించింది. చూసావు మిత్రమా, నేను చెప్పిన మాట నువ్వు వినలేదు. ఊరి వాళ్లతో స్నేహంగా, విశ్వాసంగా ఉంటే నీకు ఎటువంటి ఆపద రాదు. ఇకనైనా మార్పు తెచ్చుకో అని హితవు చెప్పింది గాడిద. మరుసటి రోజు ఊరిలోకి వచ్చిన కోతి ఒంటరిగా కూర్చుని మౌనంగా ఉంది. ఎవరైనా ఏదైనా పెడితే తిందామని ఎంతసేపు ఎదురు చూసినా కోతిపై ఎవ్వరూ దయచూపలేదు. నాపై ఎవరికీ నమ్మకం లేదు. ఇన్ని అనర్థాలకు మూలం నేను నా అల్లరి చేష్టలే. నా మిత్రుడు చెప్పిన మాటలు వినకపోవడం వల్లే నాకీ కష్టాలు. నా స్నేహితుడితో కలిసి ఊరి వాళ్లకు మంచి చేస్తే నన్ను కూడా చేరదీస్తారు అని ఆలోచించుకుంది. తరువాత రోజు కోతి అడవి నుండి రకరకాల పండ్లు తెచ్చింది. గాడిదను పిలిచి పండ్లన్నీ పిల్లలకు పంచిపెట్టేశాయవి. ఆ రోజు నుండి కోతి, గాడిద ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ ఊరివాళ్లు గాడిదతో పాటు కోతిని కూడా ఆదరించసాగారు. కాకికి పాట నేర్పిన కోయిల. అనగనగా అడవిలో కాకి ఒకటి ఉండేది. చెట్టు మీద కాకులన్నీ ఒకలా ఉంటే ఇది వాటికి భిన్నంగా ప్రవర్తించేది. మహా అల్లరి చేసేది కూడా. దీని చేష్టలు కొన్నిసార్లు మిగిలిన కాకులకు నచ్చేవి, మరికొన్నిసార్లు తిట్టుకునేవి. అయినా తుంటరి కాకి మాత్రం తనకు నచ్చినట్టే ఉండేది. ఒకసారి ఆ కాకికి పాట పాడాలని ఆశ కలిగింది. అయితే తనకున్న కఠినమైన స్వరంతో పాట పాడడం కష్టం గనుక ముందు పాడడం నేర్చుకోవాలని అనుకుంది. వెంటనే ఎక్కడో దూరంగా ఉంటున్న కోకిల దగ్గరకు ఎగురుకుంటూ వెళ్ళింది. కోయిలమ్మ, కోయిలమ్మ, నాకు పాట పాడడం నేర్పవా అని అడిగింది. అందుకు కోకిల నవ్వి, నువ్వు పాట నేర్చుకోవడం కుదరదు అని అన్నది. లేదు లేదు, నేను పాట నేర్చుకోవాల్సిందే అని గోలగోల చేసింది కాకి. పోనీలే, కొద్ది రోజులు నేర్పితే కాకికి తెలిసొస్తుంది అనుకుంది కోయిల. కోకిల పాటలు నేర్పుతాననేసరికి కాకి ఆనందంతో ఎగిరి గంతులు వేసింది. ఆనాటి నుండి కాకి ప్రతిరోజు వచ్చి కోయిలమ్మ దగ్గర పాటలు పాడడంలో శిక్షణ తీసుకోసాగింది. అలా చాలా రోజులు గడిచిపోయాయి. ఈలోగా మామిడి చెట్లు పూతకు వచ్చేశాయి. మావి చిగురు తిన్న కోయిల పాడబోయింది. కాని కోయిలమ్మ తన సహజమైన తియ్యని స్వరంతో కూ అని పాడబోతే దానికి బదులుగా కావు కావుమనే శబ్దం వచ్చింది. కోయిల పాట కాకికి రాలేదు కాని కాకి కావు కావుమనే అరుపులు మాత్రం కోకిలకు వచ్చేశాయి. తన గొంతు ఏమైందోనని కోయిలకు భయం వేసింది. దాంతో మొదటి పనిగా కాకికి పాట నేర్పించే పని మానేసింది. నీకు పాట నేర్పడం నా వల్ల కాదు తల్లి. ఇప్పుడు నా గొంతు కూడా నీ గొంతులా మారిపోయింది. నా స్వరం ఎప్పుడు తిరిగి వస్తుందో మళ్ళీ నేను తీయగా ఎప్పుడు పాటలు పాడతానో ఏమో అనుకుంటూ కోయిల బాధపడుతూ కాకిని అక్కడి నుండి పంపించేసింది. ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరు చేసే పనిని వారే చెయ్యాలి.